భారతదేశం సుస్థిరంగా ఉంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ అవకాశాలు పెరిగినాయి అంటే గనక ఇక్కడ ప్రజలు ఇక్కడికి వాటిట్లోనే సెటిల్ అయిపోతారు. అప్పుడు మేధో వలస జరగదు. అదే జరగకపోతే యూరప్ దేశాలు సర్వనాశనం అయిపోతాయి. అదే సందర్భంలో పెట్టుబడులు కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ ప్రమాదం కాబట్టి ఎప్పుడు భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ఒక పావుగా, చైనాను ఒక పావుగా అమెరికా వాడుతూ వచ్చింది. ఇప్పుడు అవి రెండు అమెరికాకి శత్రువులుగా నటిస్తున్నాయో శత్రువులేనో, బట్ వాళ్ళ యాక్టివిటీని కంట్రోల్ చేయగలిగి లేదా తిప్పి కొట్టగలిగింది భారతదేశం. ఇప్పుడు సోరోస్ అనేవాడికి ముందుకొచ్చి తను ఈ దేశంలోని రాజకీయాలు జోక్యం చేసుకుని అస్థిరపరిచే కుట్రలు చేస్తూ ఉన్నాడు. ప్రధానంగా అదొకటి కనబడుతోంది. వీడు ఏం చేస్తున్నాడు, ఈ దేశంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియాని పట్టుకుని వాళ్ళ చేతన నెగిటివ్ స్టోరీలు రాయిస్తూ, అట్లాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా భారత్కి వ్యతిరేకంగా స్టోరీల్ని అంతర్జాతీయ సమాజానికి, అంతర్జాతీయ మీడియాకి పంపించేలా చేయటం, అట్లాగే ఐక్యరాజ్య సమితి ద్వారా పెట్టించడం, ఇట్లాంటి వాటి